హలో అండి, వెల్కమ్ టు మైండ్స్ మనప కిచెన్. ఇవాళ మనము ట్రావెల్ స్నాక్స్ పోహా చుడవ చేసుకుందాము. ఇక్కడ నేను పేపర్ అటుకులు తీసుకున్నానండి. ఇవైతే చుడవకి చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం ఇలా వెడల్పాటు ఒక పాత్ర పెట్టుకొని అందులోకి అటుకులు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం లో ఫ్లేమ్ పెట్టుకొని వీటిని వేయించుకోవాలండి. కాస్త క్రంచీగా అయ్యే వరకు మనం వేయించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా చూస్తే కాస్త పచ్చిగా ఉంది కదండి, ఇలా అనగానే పొడి పొడి అవుతాయి అన్నమాట. అంతవరకు మనము ఇలా వేయించుకుంటూనే ఉండాలి. ఇలా ఎక్కడ మాడకుండా కలుపుతూ ఉండాలని, లేదంటే అడుగంటిపోతాయి ఇవి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న తర్వాత ఇలా అంటే మొత్తం పొడి పొడి అవ్వాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా అయినట్ల. మనం నోట్లో వేసుకోగానే కరిగిపోవాలి. అప్పుడే చుడువకి మంచి టేస్ట్ వస్తుంది. మనం వీటిని వేరొక బౌల్లోకి తీసుకుందాము. అంతా వేరే బౌల్లోకి తీసి పెట్టుకుందాము. ఇలా అంతా వేసి పెట్టుకున్న తర్వాత మనం వీటికి తాలింపు వేసుకుందాము. మనం తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు కూడా వేసుకుందాము. అవి చిటపటమన్న తర్వాత పల్లీలు వేసుకుందాము. తర్వాత పుట్నాలు, జీడిపప్పు, కిస్మిస్. ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేయవచ్చు. ఆ తర్వాత కరివేపాకు, ఎండు కొబ్బరి, పచ్చగా దంచిన 4 వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా కలర్ మారే వరకు కలుపుకోవాలండి. ఇది అందరికీ తెలిసిందే అండి, కానీ తెలియని వాళ్ళ కోసం, రాని వాళ్ళ కోసం నేను వీడియో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా టేస్ట్గా ఎలా చేయాలనేది చెప్తున్నాను. తర్వాత గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి. ఈ చుడువ ట్రావెల్ స్నాక్స్కి చాలా బాగుంటుందండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలు ఏవైనా స్నాక్స్ తగ్గినప్పుడు కూడా మనం ఇది చేసి పెట్టచ్చు. 15 days వరకు బాగుంటాయి ఇవి. ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా అప్పటికప్పుడు కూడా మనం ఇవ్వచ్చు అనమాట. చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి ఇది. ఇప్పుడు ఇలా తాలింపు కలర్ మారిన తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాము. మీరు ఇక్కడ ఎంత సాల్ట్ తింటారో అంత చూసి వేసుకోండి. ఓకే అండి, తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది కంప్లీట్గా కూల్ అవ్వాలి. చల్లారిన తర్వాతనే మనము పోహాలు వేసి కలుపుకుందాము, అటుకులు వేసి కలుపుకుందాము. ఓకే అండి, ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న పోహాను వేసి కలుపుకుందాము. వీళ్ళంతా కలిపి పెట్టుకున్నప్పుడు మనకు కొద్దిగా ఆయిల్ ఎక్కువ అనిపించినా నెక్స్ట్ డేకి కరెక్ట్ అవుతాయండి. ఆయిల్ పీల్చేసుకుంటుంది. ఓకే అండి, చూసారుగా గుమగుమలాడే పోహా చుడువ చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. ట్రావెల్కి చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.